హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నా బాగున్నారా? ఈరోజు ఒక ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. అందరు తెలిసిందే అది మెడార్ అన్నమాట. చూడడానికి వెళ్తున్నాం మా ఫ్యామిలీ మొత్తం. ఇది అన్నమాట మేడం సమ్మక్క తల్లి సాగ తల్లి. సమ్మక్క తల్లి ఉయ్యాలేస్తూ తీసినప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూసారా ఎంత బాగుందో మేడారం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు బాగున్నారా? అందరు బాగున్నారా అనుకుంటున్నాను. ఈరోజు మెడారం చూడడానికి వెళ్తున్నాం. సమ్మక్క తల్లి సాగ తల్లి మా కులదేవతల్లి. మీరు ఎంతమంది చూసుంటే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఈరోజు జర్నీ చూడండి ఎలా చేస్తున్నాం. అసలుకి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది రోడ్డు. అసలుకి ఇది మెడారం రూట్ అనమాట. తాడిబాయి నుంచి మెడారం వెళ్తుంది రూటు. అసలు ఎంత విశాలంగా ఉంటుంది అంటే ఎంత ఫ్రీగా ఉంటుంది, అంత ఫ్రీగా ఉంటుంది. డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నాం. మా పాప, నేను, మా మిస్సెస్, మా అక్క వాళ్ళ బాబు అనమాట, అల్లుడు. రోడ్ అనమాట. చూడండి ఎంత పచ్చగా ఉందో, అంత వాతావరణం చాలా చల్లగా మంచిగా చాలా బాగుంది. అసలు ఇక్కడ చూడాలంటూ ఎవరు ఉండరు, అంత తక్కువ చూస్తూ ఉంటారు. ఈ మెడారం అనేది ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి జాతర జరుగుతుంది. చాలా పెద్ద జాతర అన్నమాట. మన తెలంగాణలోనే చాలా పెద్ద జాతర. దాన్ని చూడడానికి చాలా మంది జనాలు వస్తూ పోతూ ఉంటారు. మీరు ఎంతమంది వచ్చి ఉంటారు అని కామెంట్ చేయండి. అసలు చూడండి అక్కడ రోడ్డు పక్క అటు ఇటు ఎట్లున్నాయో అసలు చెట్లు చాలా బాగున్నది. రోడ్ చాలా విశాలంగా ఉంది, వెహికల్స్ లేవు. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఖాళీగా ఉంది రోడ్ అయితే. అసలు ఎంత ఎంజాయ్, మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అసలుకి ఆ చేయి కనిపిస్తుంది, అది మా పాప అనమాట. 2 చేతులు ఇలా పెట్టి ఎంజాయ్ చేస్తుంది ఫుల్గా. అసలుకి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని ఉంది, వెళ్ళాలి మళ్ళీ. ఇంకా టైం లేదనేసి ఇక ఆ రోజున వెళ్ళడం కుదిరింది కాబట్టి వెళ్ళాము. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అది జాతరలో చూడాల్సింది. జనాలు ఫుల్ జనాలు ఉంటారు, కదాక జనాలు ఉంటారు ఫుల్గా. అసలుకి దర్శనం కావడానికే ఒక వారం 2 వారాలు పడుతుంది దర్శనం కావడానికి, అంత జనాలు ఉంటారు. జాతర మీరు వచ్చుంటే అసలుకి ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. జాతర లేదు కాబట్టి ఇలా విశాలంగా ఉంది రోడ్డు మొత్తం. ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి జాతర ఉంటుంది అన్నమాట. సమ్మక్క తల్లి సాగ తల్లి జాతర మన తెలంగాణ చాలా పెద్ద జాతర కాబట్టి మీరు అందరూ చూసే ఉంటారు అనుకుంటున్నాను. చూసుంటే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఎంత బాగుంటుంది మీకు తెలుస్తుంది. అసలు దీన్ని చూసిన అంటూ ఎవరు ఉండరు, అందరూ చూడాల్సింది, తప్పదు చూడాల్సిందే. ఎందుకంటే మన సమ్మక్క తల్లి సాగ తల్లి చూసిన అది తెలుసు ఎలా ఉంటుంది ఏముంటుంది అనేసి. చాలా పెట్టుకోండి. చూడండి ఇక వచ్చామన్నమాట. ఇది మ్యూజియం అన్నమాట. మేడారంలో ఉంటుంది మ్యూజియం అనేది. ఇంకా చూడండి, ఇక మన కులదేవత సమ్మక్క తల్లి సాగ తల్లి అప్పుడు ఎలాగా ఉండేవారు అనేది ఇక మనకి కనిపిస్తుంది. కనిపిస్తుంది సమ్మక్క తల్లి అన్నమాట. సమ్మక్క తల్లి పెళ్లి ఎలా జరిగింది అనేసి చూస్తున్నారు. నా దేవత పాము కనిపిస్తుంది కదా. ఇక చూడండి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ గంట సమ్మక్క తల్లికి చెప్తున్నారు, బోధిస్తున్నారు. కనిపిస్తుంది కదా సమ్మక్క తల్లి అనేది పెళ్లి మండపంలో కూర్చుంది అనమాట. సమ్మక్క తల్లి ఇక చూడండి, ఇక సాగ తల్లి ఇక డ్యాన్స్ చేస్తుంది అన్నమాట. చిన్నప్పుడు ఎలా ఉంది సాగ తల్లి, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఇంకా ఉయ్యాలో సాగ తల్లి ఎలా ఉంది అనేది ఇక చూస్తున్నారు అనమాట. అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు చూస్తుంటే అసలుకి మాకే పాతకాలంలో ఉన్నట్టు అనిపిస్తుంది, అంత బాగుంది ఇక్కడ. మీరు వచ్చి చూడవచ్చు, తప్ప చూడండి, ఇది మిస్ చేసుకోకండి. వచ్చి చూడండి ఖచ్చితంగా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి మేడారం అనేది. మీరు ఎక్కడన్నా మేడారం చెక్ చేస్తే కనిపిస్తుంది. మన తాడిబాయి రూట్ కాంచాలి లోనకి వెళ్ళాలి. మేడారం కనిపిస్తుంది. మేడారం లోనకి వెళ్తున్నాం. ఇది మ్యూజియంలోనికి. ఏ విధంగా నేను చూస్తాను మొత్తం అప్పటి గడ్డి తాళ్ళు ఎలా కల్లేటోళ్ళు, ఇక కుండలు ఎలా చేసేటోళ్ళు అనేది ఇక పెట్టారు మ్యూజియంలో. అప్పుడు ఏం కుండలు వాడిలు అనేసి అది చూడండి. అన్ని కుండలు ఎలా ఉన్నాయి ఇక్కడ చూడండి. అప్పుడు ట్రంక్ పెట్టెలు ఉంటుంది కదా, ఆ పెట్టెలు ఎలా వాడి ఎలా బట్టలు ఎలా పెట్టుకుంటుంది అనేది. ఇక్కడ చూడండి కడాలు, కాలికి కడాలు ఎలా పెట్టుకుంటుందా. ఇక్కడ చూడండి మొత్తం ఏనుగు, అది ఎద్దు కొమ్ములు అనమాట. మన ఆదివాసులు వేసుకుంటారు అన్నమాట. ఈ ఆదివాసులు డంపులు, మా ఆదివాసులు డంపులు అనమాట. కొట్టుకుంటూ డ్యాన్స్ వేస్తారు. కనిపిస్తుందా పొయ్యి,
ఈ మట్టి పొయ్యిలు ఎంతమంది అన్నం వండారు అనేది కామెంట్ చేయండి. చూడండి ఇప్పటిదాకా అన్నం వండితే ఒక 2 లైక్లు ఇచ్చుకోండి. ఇంకా లోన పోదాం, ఇంకా మంచిగా కనిపిస్తుందా? ఇది వల అనమాట, ఈ ఊత. ఇప్పుడు చేప పట్టేవారు అనమాట. ఇప్పుడు పడుతున్నారు కొంతమంది. ఇంకా ఈ కొన్ని పరికరాలు ఉన్నాయి, వీటితోటి బాణాలు, విల్లు అనేది, వీటితో చేపలు పట్టేవారు, విల్లు వాడేటోడు. ఇది కనిపిస్తుందా? ఇది కూడా చేపలు పట్టడానికి ఉపయోగించింది అనమాట. ఇప్పుడు వాడుతున్నారు దీన్ని అయితే. చూడండి, ఇక్కడైతే ఇంకా బాణాలు, విల్లులు అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఈ పాతకాలం ఇలా చేపలు పట్టేవారు అనమాట. ఇది కూడా చేపలు పట్టడానికి. ఇది కనిపిస్తున్నాయి. అప్పుడు బాణాలు, విల్లులు, బుట్టలు, అవన్నీ కొడవలు కానీ ప్రతి ఒక్క వస్తువు ఉన్నదన్నమాట. పాతకాలం వస్తువు ఎలా వాడేటోళ్ళు, వాళ్ళు ఏ విధంగా జీవించాలనేది ప్రతి ఒక్కటిగా ఉన్నది. కనిపిస్తున్న నాగలి. ఇక్కడ చాలా మంది నాగలి అయితే వాడట్లేదు. అన్ని ట్రాక్టర్లు, యంత్రాలు రావడం వల్ల అన్ని యంత్రాంగంలోకి దిగుతున్నారు. అప్పుడు రైతన్నుడు అనేది చాలా పోతుంది. నూక మంచం చూస్తారా? నూక మంచం అన్నమాట. ఇప్పుడు ఎంతమంది మీ ఇంట్లో నూక మంచాలు ఉన్నాయి కామెంట్ చేయండి. ఈ మొత్తం తవ్వలు అంటారు, తవ్వలు. అప్పుడు ఒడ్లు ఆడతారు, కొలిచేది, ఒడ్లు బియ్యం కొలిచి ఇచ్చేది. చాలా ఫాస్ట్గా తీస్తున్నాను, ఎందుకంటే ఇక టైం అయిపోయింది, అతనికి వెళ్ళిపోతాను అంటున్నాడు. అందుకనే ఫాస్ట్గా వీడియో తీస్తున్నా. కనిపిస్తుందా? ఈ మొత్తం ఇలా కనిపిస్తున్న వస్తువులు, ఈ మొత్తం బుర్రలు మేము అవి కూడా ఇప్పుడు వాడేటోళ్ళము. నీళ్ళు పట్టుకొని నింపుకుని ఉండేది అనమాట. కనిపిస్తుందా? సమ్మక్క తల్లి గవర్నమెంట్ ఎలా ఉన్నది. తులం బంగారం అంటే ఏం లేదండి, బెల్లం. మనిషి తూగినంత బెల్లం ఇవ్వాలన్నమాట సమ్మక్క తల్లికి మొక్కుకుంటే. అది ఇక్కడ పెట్టారన్నమాట. ఇక కనిపిస్తుంది, ఇక గేట్ ఎంటర్ వచ్చినాం. ఇది ఫ్రెండ్స్, మీరు ఎంతమంది మేడారం వస్తే తప్పగా ఈ మ్యూజియం అనేది దర్శించుకొని వెళ్ళండి. మీకు అన్ని విషయాలు మీకు తెలుస్తాయి అనుకుంటున్నాను. ఇంకా పైకి వెళ్ళాలి, మెట్టేసుకుని పైకి వెళ్ళాలి, కానీ ఇంకా టైం లేదనేసి మేము వచ్చేసినాం. అయితే ఇక మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళి చూసి మంచి వీడియో మేము పెడతాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రిటర్న్ అయిపోయినాం, రిటర్న్ బయలుదేరినాం. ఇంకా సమ్మక్క తల్లి, సాగ తల్లి అనే గద్దె చూపించలేదు, ఎందుకంటే అప్పుడు వీడియో మీకు తీయలేదు, బాగా ఎండ బాగా కొడుతుందండి, వీడియో తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు ఆ సమ్మక్క తల్లి, సాగ తల్లి గద్దెలు అనేది పక్క వీడియో తీసి పెడతాను. మీరందరూ చూసి దర్శించుకుంటాను. కనుక మీరందరూ తప్పక వెళ్ళాలనుకుంటే తప్పక వెళ్ళి రండి, ఎందుకంటే మర్చిపోకండి. ఇలాంటి ప్రదేశాలు తిరగకుంటే మన లైఫ్లో ఎప్పుడు ఇంకా బాధగా అనిపిస్తుంది. ఒకసారి వెళ్ళాలా, నెలకు ఒకసారి వెళ్ళాలా, వెళ్తేనే ఒక హ్యాపీనెస్ మంచిగా అనిపిస్తుంది. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. ఏదైనా పొరపాటు అనిపిస్తే మీరు కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. వాయిస్ కానీ ఈ మధ్యలో కొత్త వైర్లెస్ మైక్ అని తీసుకున్నాను, అది ఎలా పనిచేస్తుందో కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మంచిగా రివ్యూ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం మంచి వీడియోస్. ఇప్పుడు దాకా వీడియోస్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఇంటికి వెళ్ళాను, ఆ ఇంటికి పని ఎక్కువ వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. అలానే మా పాప అనేది మొబైల్ ఎప్పుడు కావాలంటుంది, కాల్ చేస్తూ ఉంటుంది, దానివల్ల వీడియోలు తీయలేకపోయాను, అందుకే వీడియో పెట్టలేను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కాంచెల్లి ఇక వీడియోస్ పెడతాను. ఇక డ్యూటీకి వచ్చాను ప్రజెంట్, ఇంకా పక్క వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, పక్క మర్చిపోకుండా, దాన్ని బట్టి నేను చదువుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా, మరి జై హింద్, జై భారత్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఓకే ఫ్రెండ్స్.